Hi students. So in this session I am going to explain about previous questions of semiconductor devices from physics in NEET or AAPMT old papers. So if you want a material or a workbook, you can WhatsApp me with your name so that I can send you through the WhatsApp. Hi students, ఈ రోజు మనం ప్రీవియస్ పేపర్స్ నీట్ అండ్ ఏపీఎంటీ ఫిజిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. వీటిలో సెమీకండక్టర్ డివైస్ అనే చాప్టర్ నుంచి ఏ ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారు, ఏ కాన్సెప్ట్స్ నుంచి అడిగారు, అవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మీకు దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కానీ, వర్క్ బుక్ కానీ, కావాల్సి ఉన్న లైవ్ క్లాస్ కానీ, లేదా 1-on-1 క్లాస్ కానీ, లేదా పర్సనల్ క్లాస్ కానీ కావాలనుకున్నప్పుడు ఈ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి విత్ యువర్ నేమ్. సో ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేస్తున్న పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ ఏ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ ద ఆడియో సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ ఈస్ 3 volts, ద రెసిస్టెన్స్ ఆఫ్ కలెక్టర్ ఈస్ 3 kilo ohm, ఇఫ్ కరెంట్ గెయిన్ ఈజ్ 100 అండ్ బేస్ రెసిస్టెన్స్ ఈజ్ 2 kilo ohm, ద వోల్టేజ్ అండ్ పవర్ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ ఈజ్ అన్నాడు. మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఈ సెమీకండక్టర్ డివైజెస్ నుంచి ఈ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ మీద నుంచి చాలా క్వశ్చన్స్ అడగటం జరిగింది. సో దీనిలో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఫార్ములాస్ ఏంటి అనేది నా క్లాస్ వీడియో చూసి మీరు కనుక నేర్చుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని చేయడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇందులో ఈ క్వశ్చన్లో ఉన్న సొల్యూషన్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో మనకి క్వశ్చన్లో ఏమిటం జరిగింది, కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ హూజ్ సిగ్నల్ వోల్టేజ్ అక్రాస్ ద కలెక్టర్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఇవ్వటం జరిగింది, అది V0 = 3 volts. అలాగే కలెక్టర్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ RC ఇవ్వటం జరిగింది, అది 3 kilo ohm. అలాగే బేస్ యొక్క రెసిస్టెన్స్ RB ఇవ్వటం జరిగింది, అది 2 kilo ohm. సో అలాగే బీటా కరెంట్ గెయిన్ బీటా ఇవ్వటం జరిగింది, అది 100. మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే వోల్టేజ్ గెయిన్ అండ్ పవర్ గెయిన్ కనుక్కోమంటున్నారు. వోల్టేజ్ గెయిన్ ఫార్ములా వచ్చేసి -β × RC/RB. అలాగే పవర్ గెయిన్ వచ్చేసి β × AV. సో ఇక్కడ మనకి ఇవ్వబడిన క్వాంటిటీస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే బీటా అంటే 100 -100 × RC వచ్చేసి 3/RB 2. సో 2 1s are 2 50s are that is equal to -150 అనేది వోల్టేజ్ గెయిన్ అనమాట. ఇక పవర్ గెయిన్ వచ్చేసి బీటా అంటే 100 × వోల్టేజ్ గెయిన్ దట్ ఈస్ -150 దట్ ఈస్ ఈక్వల్ టు -15 × 10⁻³ అనమాట. సో ఈ ఫార్ములాస్ కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆ వోల్టేజ్ గెయిన్స్, పవర్ గెయిన్స్ అనేవి మీరు ఆన్సర్ చేసేయవచ్చు. ఏ క్వాంటిటీస్ ఇచ్చారనేది మనం కనుక చెక్ చేసుకుంటే ఇది ఈజీగా మనం అటెండ్ చేయొచ్చు అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద గివెన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఈజ్ ఈక్వలెంట్ టు అని చెప్పి ఒక 3 గేట్స్ని కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. మనం గేట్స్ క్లాస్ కనుక మీరు విన్నట్లయితే ఇది నార్ గేట్, ఇది నార్ గేట్తో తయారు చేయబడిన నాట్ గేట్, ఇది డైరెక్ట్గా నాట్ గేట్. జనరల్గా గేట్స్ మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్స్లో. మీకు కొంచెం గేట్స్ చాలా ఈజీ కాన్సెప్ట్. ట్రూత్ టేబుల్స్, ఈ సింబల్స్ ఒకసారి కనుక మీరు చూసినట్లయితే అండ్ నెగేషన్ ఫార్ములాస్ చేయటం చూసినట్లయితే ఒకసారి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నాట్ ఉన్నది, దానికి ఇంకొక నాట్ ఇవ్వడం జరిగింది అంటే నెగేషన్ ఆన్ నెగేషన్ అంటే రెండు క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఎలా ప్లస్ అవుతుందో ఇక్కడ నెగేషన్ ఆన్ నెగేషన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఈ డివైస్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది. సో ఇదేంటి, నార్ గేట్. సో ఆన్సర్ ఈస్ బి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఫార్వర్డ్ బయాస్ డయోడ్. సో మనం డయోడ్ క్లాస్లో చూసాము, ఏ డయోడ్ అయినా ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి అంటే ట్రయాంగిల్ దట్ ఈస్ పీ టైప్ మెటీరియల్, ఇది డాష్, ఇది ఎన్ టైప్ మెటీరియల్. రిప్రజెంటేషన్ డయోడ్ రిప్రజెంటేషన్లో ఈ ట్రయాంగిల్ని పీ టైప్ అంటాము, డాష్ని ఎన్ టైప్ అంటాము. ఈ పీ టైప్ మెటీరియల్కి హయ్యర్ పొటెన్షియల్ ఉండాలి. జనరల్గా బ్యాటరీలో పాజిటివ్ పొటెన్షియల్, హయ్యర్ పొటెన్షియల్ కాబట్టి పాజిటివ్ టెర్మినల్ మనం కనెక్ట్ చేస్తాము. ఇక్కడ సింబాలిక్గా ఏంటి అంటే హయ్యర్ పొటెన్షియల్ మనం యాడ్ చేయాలి పీ టైప్కి, ఎన్ టైప్కి లోయర్ పొటెన్షియల్ యాడ్ చేయాలి. ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది హయ్యర్ పొటెన్షియల్, ఏది లోయర్ పొటెన్షియల్ అనేది మనం చెక్ చేసుకుంటే ఈజీగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు.
ఇక్కడ ఆప్షన్ ఏలో -4 ఈజ్ లెస్సర్ దాన్ -3, -2 ఈజ్ less than +2, 3 is less than 5, but 0 is greater than -2. సో ఇక్కడ డి ఆప్షన్లో ఉన్న ఈ కాంబినేషన్ పాజిటివ్ టెర్మినల్కి ఈ పీ టైప్ మెటీరియల్ని, అంటే హయ్యర్ పొటెన్షియల్ని పీ టైప్ టెర్మినల్కి, లోయర్ పొటెన్షియల్ని ఎన్ టైప్ టెర్మినల్కి మనం యాడ్ చేయడం ద్వారా ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంచడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ డి. ఇక ఫోర్త్ వన్, for common transistor amplifier, the audio signal voltage across the collector resistance of 2 kilo ohm is 4 volts. If the current amplification factor of the transistor is 100 and the base resistance is 1 kilo ohm, then the input signal voltage is. ఇక్కడ మనం ఒకసారి ప్రాబ్లం జాగ్రత్తగా చూసినట్లయితే మనకి ఇవ్వబడిన క్వాంటిటీస్ మనం రాయవలసి ఉంటుంది. ఇవ్వబడిన క్వాంటిటీస్ ఏంటి? కలెక్టర్ రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఆర్సి ఇస్ ఈక్వల్ టు 2 కిలో ఓం. అలాగే కలెక్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ V0 ఇస్ ఈక్వల్ టు 4 volts. అలాగే కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ బీటా ఇస్ ఈక్వల్ టు 100. అలాగే బేస్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ ఆర్బి ఇస్ ఈక్వల్ టు 1 కిలో ఓం. మనల్ని ఏమడుగుతున్నారంటే ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ ఎంత అంటే Vin ఎంత అని అడుగుతున్నారు. సో ఇది యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ నుంచి అడిగింది. సో Vout బై Vin ఇస్ ఈక్వల్ టు ICRC బై IBRB. ఎందుకు? అవుట్పుట్ వోల్టేజ్ కలెక్టర్ దగ్గర, ఇన్పుట్ వోల్టేజ్ బేస్ దగ్గర మనం ఇస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. సో దీనిలో IC బై IB అంటే మనకు తెలుసు బీటా. సో బీటా ఇంటూ RC బై RB, V0 బై Vin. మనం కనుక్కోవాల్సింది Vin. సో మనకి ఇవ్వబడిన క్వాంటిటీస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసి Vin కోసం ఒక ఫార్ములా రాసినట్లయితే, Vin మనం అటు తీసుకెళ్ళినట్లయితే Vin ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ, ఇది రివర్స్ అవుతుంది రేషియో, సో RB బై RC ఇంటూ 1 బై బీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు V0 వచ్చేసి 4, RB వచ్చేసి 1 బై RC వచ్చేసి 2 ఇంటూ 1 బై బీటా అంటే 1 బై 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 2s are, సో 2 బై 100 అవుతుంది. బట్ మనకి ఎవరో ఇచ్చిన ఆన్సర్స్లో మిల్లీ వోల్ట్స్లో ఇచ్చారు కాబట్టి యాక్చువల్గా అది 0.02 వోల్ట్స్ అవుతుంది. కానీ మిల్లీ వోల్ట్స్లో మనం చూసినట్లయితే ఇది 20 మిల్లీ వోల్ట్స్గా రాయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ బి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, ద గివెన్ సర్క్యూట్ హ్యాస్ 2 ఐడియల్ డయోడ్స్ connected as shown in figure. The current following figure so the resistance R1 will be, అంటే ఇక్కడ ఇవ్వబడిన R1 ద్వారా వెళ్తున్న కరెంట్ ఎంతో మనం చూడవలసి ఉంది. R1 ద్వారా వెళ్తున్న కరెంట్ని మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ డయోడ్ ఏమో ఇలా కనెక్ట్ చేయబడింది, ఇక్కడ D2 ఏమో ఇలా రివర్స్లో కనెక్ట్ చేయబడింది. సో ఏది ఫార్వర్డ్ బయాస్, ఏది రివర్స్ బయాస్? సో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ అంటే ఎన్ టైప్ మెటీరియల్కి కనెక్ట్ చేశారు కాబట్టి ఇది రివర్స్ బయాస్. ఇదే పాజిటివ్ టెర్మినల్ని పీ టైప్ మెటీరియల్కి కనెక్ట్ చేశారు కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్. సో ఇది రివర్స్ బయాస్లో ఈ డయోడ్ ఐడియల్గా ఉంటుంది కాబట్టి టోటల్ సర్క్యూట్ వచ్చేసి ఈ 1 లూప్ మాత్రమే. ఈ 1 లూప్ మాత్రమే D2 కరెంట్ పాస్ చేస్తుంది కాబట్టి ఈ టోటల్ సర్క్యూట్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R3 అండ్ R1. ఈ టోటల్ సర్క్యూట్లో ఒక కరెంట్ మాత్రమే వెళ్తుంది. సో మనం ఇక్కడ వర్కౌట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సర్క్యూట్, మనకి ఎఫెక్టివ్ సర్క్యూట్లో R1 అండ్ R3 మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి విత్ దిస్ బ్యాటరీ. సో ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి 10 volts, ఈఎంఎఫ్ వచ్చేసి 10 volts, R1 వచ్చేసి 2 ohms, R3 వచ్చేసి 2 ohms. ఇది ఐడియల్ సర్క్యూట్, అంటే మనం ఫార్వర్డ్ బయాస్ వచ్చిన తర్వాత చెప్తున్న ఐడియల్ సర్క్యూట్. సో టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఇక్కడ? 4 ohms. సో కరెంట్ ఇన్ ద సర్క్యూట్ I is equal to V by R
that is V is 10 volts divided by 4, that is equal to 2.5 amperes. సో ఆన్సర్ వచ్చేసి ఏ, ఆప్షన్ ఏ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ Y ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ వెన్ ఆల్ ద ఇన్పుట్స్, త్రీ ఇన్పుట్స్ ఏబిసి ఆర్ ఫస్ట్ 0 అండ్ దెన్ 1. అంటే ఏబిసికి ఫస్ట్ ఏమో 0 ఇచ్చారంట, తర్వాత 1 ఇచ్చారంట. ఇక్కడ చూడండి, సో ఇది అండ్ గేట్. అండ్ గేట్కి 0 0 ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, అవుట్పుట్ 0 వస్తుంది. సో ఇది కూడా 0, 0 0. అండ్ గేట్కి అయితే 0, నాండ్ గేట్కి అయితే 1. సో అన్ని 0లు ఇచ్చినప్పుడు ఇవ్వవలసిన అవుట్పుట్ 1 అనమాట. సో ఇక్కడ 1 ఆప్షన్స్లో 1 దేనికి ఉంది, సికి డికి ఉంది. సో ఏబి ఆన్సర్లు కాదు. ఈసారి 1 ఇద్దాం, అవుట్పుట్స్ ఇన్పుట్స్ అన్ని 1 ఇద్దాం. ఏబి 1 అయినప్పుడు అండ్ గేట్ 1 అని అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ 1, ఇది కూడా 1 కాబట్టి 1 1. నాండ్ గేట్కి 1 1 ఇచ్చినప్పుడు అండ్ గేట్కి అయితే 1 వస్తుంది, నాండ్ గేట్ అయితే 0 వస్తుంది. సో అవుట్పుట్ 0. సో 0లు ఇచ్చినప్పుడు 1 ఆన్సర్, 1 ఇచ్చినప్పుడు 0 ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏంటి, సి అన్నమాట. సో ఈజీగా మనం గేట్స్ని ఈ విధంగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా గేట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. టు గెట్ అవుట్పుట్ 1 ఫర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ ద ఇన్పుట్ ఈజ్. ఇక్కడ 1 అవుట్పుట్ రావాలి అంటే ఇన్పుట్స్ ఏమై ఉండాలి అనేది అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, సెకండ్ సెక్షన్లో ఉన్న గేట్ ఏంటి, అండ్ గేట్. అండ్ గేట్కి అవుట్పుట్ 1 రావాలి అంటే ఇన్పుట్స్ ఏమై ఉండాలి, కంపల్సరీ 2 ఇన్పుట్స్ 1 అయి ఉండాలి. అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఇన్పుట్ 1 అయి ఉండాలి, ఇక్కడి నుంచి వచ్చిన ఇన్పుట్ 1 అయి ఉండాలి. అంటే సి కంపల్సరీ 1 అయి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సి కంపల్సరీ 1 అయింది ఆప్షన్ ఏంటి, బి. సో ఏబి చెక్ చేయకుండానే మన ఆన్సర్ దొరికిపోయింది, అది బి అన్నమాట. సో ఈ విధంగా ఒక లాజిక్తో ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్ అన్ని కూడా. మీరు జస్ట్ ఒక చిన్న సింపుల్ ఒక గ్లాన్స్ వేశారంటే ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. దానికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఇన్ ఏ గివెన్ యాంప్లిఫైయర్. లోడ్ రెసిస్టెన్స్ ఆఫ్ 800 ohm is connected in the collector circuit and the voltage drop across it is 0.8 volts. If the current amplification factor is 0.96 and the input resistance of the circuit is 192 ohm, the voltage gain and the power gain of the amplifier will be respectively అని క్వశ్చన్ అడిగాడు. సో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇవ్వడం జరిగింది. దానిలో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే సిఈ కాన్ఫిగరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గివెన్ యాంప్లిఫైర్ ఏ లోడ్ రెసిస్టెన్స్ ఆఫ్ 800 ohm. లోడ్ రెసిస్టెన్స్ అంటే ఆర్సి అనేది 800 ohms అంట. అలాగే ఈజ్ కనెక్టెడ్ టు ద కలెక్టర్ సర్క్యూట్ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇట్ అంటే కలెక్టర్ దగ్గరే అంటే విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు 0.8 volts. ఇఫ్ ద కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇస్ 0.96 అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 0.96 and the input resistance of the circuit is 192 ante RB is equal to 192 ohms. The voltage gain and the power gain of the amplifier will be respectively ante AV and AP. మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం ఇలాంటిది, AV and AP. ఓకే, సో ఇక్కడ AV మనకు తెలుసు బీటా ఇంటూ RC by RB, దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఎంత 0.96 ఇంటూ ఆర్సి ఎంత 800 డివైడెడ్ బై 192. మనకి సింపుల్ క్యాలిక్యులేషన్స్ కనుక తెలిసినట్లయితే ఇక్కడ 100 ఉంది కదా, 100 మనం మల్టిప్లై చేస్తే 96 వస్తుంది. 96 1s 192 అంటే 96 2s are 192. సో 2 1s are 2 2 4s are. సో ఇక్కడ వోల్టేజ్ గెయిన్ అనేది 4 అన్నమాట. ఇప్పుడు పవర్ గెయిన్ చూద్దాం. పవర్ గెయిన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఏవి. బీటా వచ్చేసి 0.96 ఇంటూ ఏవి వచ్చేసి 4, దట్ ఈస్ ఈక్వల్ టు 3.84 అన్నమాట. 3.84 అనేది పవర్ గెయిన్. సో ఆన్సర్ వచ్చేసి సి. రైట్ స్టూడెంట్స్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్. కన్సిడర్ ద జంక్షన్ డయోడ్ యాజ్ ఐడియల్. ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏబి ఈజ్. సో ఇక్కడ ఏ బి దగ్గర డిఫరెంట్ పొటెన్షియల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో +4, ఇక్కడ -6. సో హైయర్ పొటెన్షియల్ వచ్చేసి
ఈ డయోడ్కి పాజిటివ్ సైడ్ పీ టైప్ మెటీరియల్కి తగిలించడం జరిగింది, కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది కాబట్టి ఇటు నుంచి ఇటు కరెంట్ వెళ్తుంది. కరెంట్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఇది. సో అడుగుతుంది ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏబీ ఈజ్, ఏబీ ద్వారా వెళ్తున్న కరెంట్ ఎంత అనేది అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు ఇవాల్యుయేట్ చేస్తే సో ఇచ్చిన రెసిస్టెన్స్ వచ్చేసి 1 కిలో ఓమ్, దట్ ఈజ్ 1 × 10⁻³ ohms. అలాగే వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దోస్ రెసిస్టర్ V ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2, దట్ ఈజ్ 4 మైనస్ ఆఫ్ 4 మైనస్ ఆఫ్ మైనస్ 6, దట్ ఈజ్ 10 volts. అంటే ఆ రెండు ఎండ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ 10 volts అనమాట. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ రెసిస్టర్ I ఈజ్ ఈక్వల్ టు V/R, that is 10/10⁻³ so that is equal to 10⁻⁻2 amperes. సో ఆన్సర్ ఈజ్ డి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కొంచెం ఏసీ సిగ్నల్ లాగా ఇవ్వడం జరిగింది, కానీ ఒకటి మనం చిన్న పాయింట్ కనుక మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది. ద ఇన్పుట్ సిగ్నల్ గివెన్ టు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ హ్యావింగ్ ఏ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ 150 is Vi is equal to 2 cos 15t plus 5/3. The corresponding output signal will be అని అడుగుతున్నారు. జనరల్గా వోల్టేజ్ గెయిన్ ఫార్ములా ఏంటి? AV is equal to Vout by Vin. ఇక్కడ Vout మనం కనుక్కోవాల్సి ఉంది. సో Vout is equal to Vin into AV. AV 150 into Vout వచ్చేసి 2 cos 15t plus 5/3 అయితే రాయాలి మామూలుగా అయితే. కానీ ఎప్పుడైనా Vin ఒక ఫేజ్లో ఉన్నప్పుడు Vout ఎప్పుడు కూడా కరెక్ట్గా పై ఫేజ్ డిఫరెన్స్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ టోటల్ యాంగిల్ కూడా ప్లస్ పై వేయాలి. సో 150 × 2 దట్ ఈజ్ 300 cos 15t plus 5/3 plus 5. 5/3 plus 5 అంటే ఇది 4π/3 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 300 cos 15t plus 4π/3. సో దీన్ని బట్టి మీకు ఆన్సర్ ఏంటి తెలుస్తుంది, బి అనేది ఆన్సర్ అనమాట. రైట్. సో స్టూడెంట్స్, ఇలా ప్రతి 10 క్వశ్చన్స్ వీడియో నేను చేస్తున్నాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఫాలో చేసి టోటల్ ప్రీవియస్ పేపర్స్ ఏమేమి అడిగారు, కాన్సెప్ట్స్ ఎలా డిజైన్ చేశారో తెలుసుకుంటే మీకు నీట్ ఎగ్జామ్లో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఉన్న డౌట్స్ కానివ్వండి, దాని ఈజీనెస్ కానివ్వండి, ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.